పరమ తండ్రి పరిశుద్ధుడా యేసు జీవాధిపతి, ఇదిగో ఈ దినమందు నన్ను మీకు సమర్పించుకుంటూ ఉన్నాను దేవా. అయ్యా, కూడి వచ్చిన వారు నీ పిల్లలై ఉన్నారు, మేమందరము నీ బిడలమై ఉన్నాము దేవా. తండ్రి, నిలబడి ఉన్నవాడు కూడా అల్పుడు, నీ దాసుడు. స్వరము నీది, శక్తి మీది, ప్రభావం మీది, వాక్యము మీది, వర్తమానం మీది, సమస్తము మీదే కదా నాయన. నాదంటూ నాకంటూ ఏముంది నాయన ఈ ప్రపంచంలో? నాయన, ఈ దినాన్ని ఇంతమంది బిడ్డలు అవునాయన వాక్యము వినగలిగినట్లు మీరు చేసి, మీరు ఆకర్షించుకొని నీ దాసునికి ఆత్మలు అప్పగించావు కనుక ఈ ఆత్మలు నా వారు కాదు, వారు మీ వారే దేవా. సేవకుడు నీ వాడే దేవా. తప్పక రంగం మీదకి దిగరండి నాయన. నీ అభిషేకం మా మీదకు దిగవచ్చుగాక, నీ సన్నిధి అనుభవించదము గాక. అలాగునే సండే స్కూల్ పరిచర్య మంచిగా జరుగునుగాక. యవనస్తులకు మారు మనసు దయచేయండి. ప్రతి ఇంటిలో నుండి భ్రష్టత్వము యేసుక్రీస్తు నామములో తొలగించబడుగాక. నీ ప్రసన్నతను మేము పొందుదముగాక, నీ ప్రసన్నతను అనుభవించదముగాక. చదవబడిన వాక్యములో నుండి మాతో నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమె. దయచేసి కూర్చుందాం. సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించండి. ఇక ఎవరు మధ్యలో తిరగడాలు లేవడాలు చేయకండి. అందరూ చక్కగా వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఇంకా అటు ఇటు చూడడం, మాట్లాడడం, సనగడం, గొనగడం, గొలుక్కోవడం, ఇవన్నీ కేవలం మనలో ఉన్న అపశృతులు. వాటి నుంచి పరిపూర్ణంగా దేవుడు మీకు విడుదలిచ్చుగాక. ఈ దినమందు దేవుని వర్తమానము దగ్గరికి మనము వస్తూ ఉన్నాం. మనము ఆయన యొద్ద కూడుకొనుట, మనము ఆయన యొద్దకు కూడుకొనుట. దేవుడు ఎల్లప్పుడూ, తగ్గించినా పర్లేదు కానీ, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన యొద్దకు మనమందరము సమీపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆది నుండి దేవుని యొక్క ప్రగాఢ వాంఛ అదే ప్రియులారా. మనమందరము ఆయన వద్దకు వచ్చి సమీపించి ఆయనను చేరాలని, ఆయనతో సహవాసం చేయాలనే ఉద్దేశము ఆయనలో ఆది నుండే జరిగిందని మనం తలుస్తున్నాము. కానీ ఆయనకైతే, ఆయన మట్టుకైతే అనాదిలోనే అట్టి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఏమిటది అంటే, ఆయన యొద్దకు మనమందరము కూడి రావాలని. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఈ దినము నీతో మాట్లాడాలని ఆశపడుతూ వస్తే, నీ యొక్క ఆశను, ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడై ఉన్నాడు. మీరు వింటున్నారని సూచన కొరకు మాత్రమే ఆమేన్. మీరు వింటున్నారు లేక అవునంటున్నారు అనే దానికి సూచన మీరు ఆమె చెప్తా ఉండాలి. లేకపోతే మీరు వినడం లేదా, శ్రద్ధగా లేరా, వాక్యం మీద మనసు పెట్టట్లేదా అనిపిస్తుంది కాపరికి. దానికోసమే మీరు ఆమెన్ కలిగి ఉండడం ఎప్పటికీ మీకు మంచిగా అదొక అలవాటుగా చేసుకుంటారని ఆశపడుతున్నాను. చెప్పలేదు మళ్ళీ అందరు కూడా. సరే, నిద్రపోయేవారు నిద్రపోనివ్వండి, కునుపాట్లు పడేవారిని పడినివ్వండి, పూర్తిగా పడినివ్వండి. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని వెళ్ళనివ్వండి. వెళ్ళే వారిని ఆపు చేస్తే ఆగుతారా ప్రియులారా? లేదండి, ఆగలేరు. వెళ్ళనివ్వండి. అయితే మిగతా మీరందరూ వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ప్రభువు మిమ్మల్ని దర్శించుగాక. మనము అందరము ఏకమై ఆయన యొద్దకు కూడి వచ్చుట, కూడి వస్తున్నాము, కూడి రావాలి, అందరూ కలిసికట్టుగా రావాలి. దేవుని ప్రవక్త అంటాడు, మనము మన కుటుంబముల ప్రకారముగా దేవుని యొద్దకు వచ్చి ఆరాధించాలి అన్నాడు. ఎందుకు ప్రవక్త మాట్లాడాడు అంటే, ప్రతి దానికి కారణం ఉంటుంది. అతడు మాట్లాడాడంటే, ఇశ్రాయేలీయుల కుటుంబాలు, ప్రతి కుటుంబముగా
ఆ గొర్రె పిల్లను చంపి వధించి రక్తమును గడప మీద ప్రోక్షించి, ప్రియులారా, ద్వారబంధాల మీద ప్రోక్షించి ఆ రక్తము కిందకు వచ్చి, అప్పుడు వారు వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల మాంసము బాగా ఉడికించిన తరువాత ఉడకని దానిని వారు తినకూడదని ప్రభు చెప్పాడు. ఉడకని దానిని తినకూడదు. మనకైతే ఎంత తొందరో, ఉడకపోయినా అలాంటివన్నీ తినేసి లేనిపోని తెగుళ్ళు, జబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం మనం. అట్లా చేయకూడదు. దేవుడు ఇజ్రాయిల్తో మాట్లాడుతున్నాడు, మీరు ఉడకని దానిని తినకూడదు, అది పూర్తిగా, ఆమేను, స్తోత్రం కలుగును గాక, అది ఉడికిన తరువాత అది మీకు శక్తివంతంగా పని చేయాలి. ప్రియులారా, వారు ఎలా తినాలట? ఏ కుటుంబమునకు ఆ కుటుంబమే కలిసి కూర్చొని ఆ విందును వాళ్ళు చేయాలి. అలాగనే కుటుంబాలుగా వారు దేవుని యొద్దకు సమీపించాలని వ్రాయబడింది ఆ యొక్క ధర్మశాస్త్రపులు. దేవునికి స్తోత్రం. కనుక కుటుంబాలుగా దేవుని యొద్దకు రావాలి అనుకుని ఎప్పుడైతే దేవుడు తలంచాడో అప్పుడు సాతాను కూడా అలాగనే తలంచాడు. ఆ కుటుంబంలో అందరినీ పోనివ్వకుండా ఎవరో ఒకరిని పట్టి భ్రష్టులు చేసి వెనక్కి లాగాలి అనేది వాడు పెట్టుకున్నాడు. దేవుని నోట నుండి వచ్చే మాటను వాడు వింటాడు. దానిని విని దానికి వ్యతిరేకంగా చేయడమే వాడి ఉద్దేశం. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కానీ వాడు జయించాను అనుకుంటాడు, జయించలేడు. ఎల్లప్పుడూ వాడు ఓడిపోతూనే ఉంటాడు. మన క్రీస్తు జయించిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు ఎల్లప్పుడూ జయించేవాడుగా ఉన్నాడు, జయశాలిగా ఉన్నాడు ఆయన. అవును. కనుక నీ జీవితంలో శ్రద్ధగా వినండి, ఒక్క మాట పోనివ్వకండి. నీ జీవితంలో ఎల్లప్పుడూ ఎలాగైనా సరే నేను దేవుని యొద్దకు చేరాలి, దేవునితో కలిసి ఆరాధించాలి. సోదరుడు ఒక మాట లోపలికి వినబడుతుంది నాకు, వెనక్కి వెళ్ళాను నేను. ఏమిటంటే, దేవుని కొరకు ఆయన నియమించుకున్న ఒకే ఒక ఆరాధన స్థలము, అది ఎవరై ఉన్నారు అంటే మనం అనుకుంటాం మనం కట్టుకున్న మందిరం అంటాం. ఇది మనకు ఆశ్రయం. స్తోత్రం. మందిరము మనం ఆరాధించడానికి అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో, అన్ని సందర్భాల్లో ఆరాధించుకోవడానికి ఒక ఆశ్రయపురాన్ని నిర్మించుకున్నాం మనం. ప్రియులారా, అలాగనే మనకంటే గొప్ప మందిరాలు, మనకంటే గొప్ప కోట్ల విలువైన మందిరాలు కడతా ఉన్నారు ప్రపంచము నిండా. అయితే ఆ మందిరాలన్నీ కూడా దేవుడు నివసించే ఆశ్రయపురాలు అనుకుంటున్నారా మీరు? దేవుని ప్రవక్త రంగం మీదకి వచ్చి దిగి వచ్చి మాట్లాడేదాకా ఆ నిజమైన ఆశ్రయ దుర్గం, ఆశ్రయపురం, రక్షణ శృంగం ఎవరో మనుషులకు, క్రైస్తవులకు తెలియలేదండి. నిజమైన ఆశ్రయపురము లూథరన్ చర్చ్ కాదు, బ్యాప్టిస్ట్ చర్చ్ కాదు, పెంతెకోస్తు చర్చ్ కాదు, కేథలిక్ దగ్గర నుండి వచ్చిన ఏవి ఆయనకి ఇష్టమైన ఆశ్రయపురాలు కాదు. కానీ ఆమెనంటారా, మరి ఏది ఆయనకు నిజమైన, ఆయన ఏర్పరచుకున్న నివాస స్థలం, ఆయన ఏర్పరచుకున్న ఆరాధన స్థలం, ఒకే ఒక ఆరాధన స్థలం, అది ఏమైనదంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు నీవు ప్రభుని యేసుక్రీస్తు అనే స్థానములోనికి లేదా ఆయన నివాస స్థలములోనికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తున్నావు. అరే, మరి అందరూ చేసేది ఆరాధన కాదా? ఎలాగవుతుంది? యేసుక్రీస్తు నామము ఒప్పుకోరు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవడానికి ముందుకు రారు. దాన్ని అంగీకరించలేనప్పుడు, యేసుక్రీస్తు నామంతో వారికి పని లేనప్పుడు, దేవుడు ఒక్కడే అని సాక్ష్యమును వారు నమ్మలేరు. వారేమో ఎల్లప్పుడూ త్రిత్వబోధలు చేసుకుంటూ పోతారు. ప్రియమైన వారులారా, అరే క్రిస్మస్ వద్దంటే కావాలని పెంతెకోస్తోళ్ళు కూడా అందరితో పాటు ఏకమై వాళ్ళు చచ్చిపోయారు. మాది పెద్ద సంఘం అండి, మా పెద్ద పాస్టర్ గారు అండి, మా పాస్టర్ గారు పెద్ద సంఘం అండి, అసలు ఖాళీ ఉండదండి, బిజీ అండి. ఎంత బిజీ అయినా
దేవుని బిడ్డలతో మాట్లాడకపోతే ఎలా? సంఘముతో కష్టాలు పాలు పంచుకోకపోతే ఎలా? వారి కోసం ప్రార్థించకపోతే ఎలాగా? అసలు ఎందుకు ఇంత బిజీ వచ్చిందో నీకు? దేవుడు ఇస్తేనే కదా ఇంత బిజీగా ఉన్నావు. దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ఇంత బిజీగా ఉన్నావు. అరే, విశ్వాసతో మాట్లాడడానికి టైం ఉండదట. లైన్లో నిలబడాలంట 2 రోజులు పడద్దంట, 3 రోజులు పడద్దట. అసలు తన స్థానం ఏంటి? దేవుడు ఏ స్థానంలో ఆ సేవకుని ఉంచాడు? ఈ రోజున ఏమంటున్నాడంటే అసలు ఆయన కలుసుకోవాలంటే వారం 10 రోజులు పడద్దండి. అంటే ఒక మనిషికి ఇక్కడ విలువిస్తున్నారు తప్ప దేవునికి అక్కడ స్థానమే లేదు. కనుక ఫలానా మందిరానికి వెళితే ఎంత అద్భుతంగా జరుగుతుందో తెలుసండి ఆరాధన. జరగని క్రీస్తు ఉండాలిగా, అక్కడ క్రీస్తు రావాలి కదా. ఆయన దిగి వచ్చేది ఎక్కడ అంటే ఆయన నామములోనికి దిగి వస్తాడు. ఆయన నామం ఎక్కడున్నది? ఎందరైతే ఆయన వాక్యమును విశ్వసిస్తారో, ఈ కాలపు వాక్యాన్ని విశ్వసించేవారు ఎక్కడున్నారో, ఈ గడియ వర్తమానం అంగీకరించేవారు ఎక్కడున్నారో, ఈ కాలపు ప్రవక్తను దేవుడు పంపించాడని విశ్వసించి ఆయన నామం పేరట కూడుకొని ప్రార్థించేవారు ఎందరున్నారో వారి మధ్యకు ఆయన వస్తానని వాగ్దానం చేశాడే, అక్కడ కనబడతాడు ఆయన మనకి. కనుక నీవు అదే మనం చదువుకున్నది అదే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మన చర్చిలో జరిగేది ఏమిటి అంటే ఇదే. సమాజముగా ఎప్పుడు కూడి వస్తామో నెలలో మొదటి వారం, లేకపోతే బయట ఎక్కడైనా కోటాలు జరిగితే ఆ కోటాలకు కూడా కొంతమందికి రావడానికి అవకాశం ఉండదండి. ఈవేళ అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. ఇచ్చాపురం క్రైస్తవురాలు గురించి, సహోదరి కోసం ఇక్కడ ఒక తల్లి సమర్పణ గురించి సాక్ష్యాలు వింటా ఉన్నాం మనం. ప్రియమైన వారలారా, ఏమి జరిగింది ఇక్కడ? వారి జీవితాల గుండా ఆయన రుజువుపరుచుకుంటున్నాడు. ఏమని? ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నా ఆత్మ ఎల్లప్పుడూ నీతో ఉంటుంది, నా సన్నిధి ఎల్లప్పుడూ నీతో ఉంటుంది అని. ఏ బిడ్డలకైతే ఆయన తన వాగ్దానము చేస్తూ ఉన్నాడో, వాగ్దానము నమ్మిన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన కోసము తమ్ము తాము సమర్పించుకుంటున్నారండి. సమర్పించుకోవాలి. సమాజంగా కూడట మానక. ఎంత ఆనందం తెలుసండి కొంతమందికి ఆరాధన రాకపోవడం. ఆరాధన కొట్టడం అంటే ఒక పని కల్పించుకొని ఆ వేళ ఎలాగోలాగా ఆరాధనకు దూరం కావాలని ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని సాకులు ఉంటాయో. మరి ఇచ్చాపురం దేవుని బిడ్డ ఏం చేసింది? దేవునిని కలుసుకోవడానికి, చెప్పాలి ఎవరిని కలుసుకోవడానికి? ప్రవక్త అంటున్నాడు, మనము ఆయన యొద్ద కలిసి వచ్చి ఆరాధన చేద్దాం, మనం ఆయన యొద్ద కూడుకుందాము, ఆయనను సమీపిందాము. రైట్? అవునండి. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు హెచ్చరించుకునే స్థితి మన అందరిలోనికి దేవుడిచ్చుగాక. నీ సోదరి ఏ కారణం చేత నువ్వు ఆగిపోతే వెంటనే అక్కడికి వెళ్ళి నీవు ఆమెతో మాట్లాడాలి. అప్పుడు మాట్లాడితే ఆమె ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి? ఆమె ఇచ్చే సమాధానం బాగలేదు, నడుము లాగుతుంది, కాళ్ళు ఆడతలేదు, నేను రాలేను, అవసరమైతే పాటకు చెప్పు. అయ్యో ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ సహోదరే అనుకుంటున్నావు నువ్వు. కానీ నీ సహోదరులో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. దేవుని ప్రవక్త అన్నాడు, అదేమ్మా అలాగా నొప్పితో ఇబ్బంది పడుతూ కారులో నుంచి దిగలేక నడిచి ఎందుకు ఇలా వచ్చావు, ఏమైంది నీకు అని అడిగితే ఆమె అంటుందంట, అయ్యా
రాత్రి నుండి ప్రక్కంత భయంకరమైన నొప్పి వస్తూ ఉంది, కానీ నా దేవుని దగ్గరకు వస్తే నన్ను బాగు చేస్తాడని. ఆమేన్, హల్లెలూయా. మనకు చిన్న నొప్పి కలగకూడదు, కాలు నొప్పి రాకూడదు. కానీ సాక్ష్యం ఏది? నువ్వు ఆగిపోతే సాక్ష్యం ఎలాగా ఇతరులకు తెలుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించావా? సమాజానికి రావడానికి, మందిరానికి రావడానికి సాకు చెప్పడం సులువే నీకు, కానీ నీలో సాక్ష్యం పోగొట్టుకుంటున్నావే. నీవు ఆ నొప్పితోనేరా దేవుడు చూస్తాడది. దేవుడు నేను స్వస్థపరిచి పంపించలేడా? అప్పుడు నేను 10 మంది నేను చూసినప్పుడు, అదే అమ్మా అలా నడుస్తున్నావు, నాకు రాత్రి నుంచి 3 రోజుల నుంచి జ్వరం అండి, నాకు బాగలేదు, ఈ మధ్యనే కొంచెం బాగుంది, ఈ రోజున దేవుని యొద్దకు వస్తున్నాను అని నువ్వు చెప్పగలిగిందే సాక్ష్యం. 4 దోళ్ళు ఉన్నాయండి, ఖాళీ లేదు పాస్టర్ గారు, అంతా నా మీద పడిందండి. అంతా నీ మీద పడిందని నీకు తెలుసు, ఆ బాధ్యత నీకు తెలుసు, అది చేయకపోతే కుదరదని నీకు తెలుసు. మరి అంతకంటే విలువైన వాడు, ప్రశస్తమైన వాడు దేవుడు కాదా? నీ జాబు దేవుడిచ్చాడు నీకు, ఓకే. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి దేవుడు జాబ్ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రేమించలేవా? దేవుని ఘనపరచలేవా? దేవుని కొరకు ఈరోజు సెలవు తీసుకొని దేవుని ఎంతకు రాలేవా? మరి ఇప్పుడు నువ్వు ఎలా ప్రేమించగలవు? ఆరాధనకు రాకుండా, రేపు రాత్రి జరిగే ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రాకుండా, బుధవారం బైబిల్ స్టడీకి రాకుండా నువ్వు ఎలా దేవుని ప్రేమించగలవు? ఏది నీ సాక్ష్యము? చెవిపోటుతో నువ్వు దేవుని యొద్దకు వస్తే, అప్పుడు ఎవరైనా నిన్ను అడిగితే, ఏమ్మా బాగోలేదా నీకు అక్క అని అడిగితే, అవును అప్పుడే 2 రోజుల నుంచి చెవు బాధతో ఇబ్బంది పడుతున్నాను. మరి ఇంటి దగ్గర ఉండకపోయావా? లేదు లేదు, ఇది దేవుని దినం, ఇది దేవుని ఆరాధించుకునే సమయం, ఇది నేను ఎలా ఉండగలను? నా ఇంటి దగ్గర నేను ఎలా నిద్రించగలను? నేను అక్కడ ఉన్నా నా ఆత్మ ఇక్కడే ఉంటుంది కదా, అందుకే దేవుని యొద్దకు వచ్చాను అని నువ్వు చెప్పడంలోనే సాక్ష్యం ఉంది. ఈ రోజునంట ఇళ్లలో దిగుతున్నారంట, గృహప్రవేశం పెట్టుకున్నారంట, నువ్వు వెళ్ళిపోయావు, చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయావు. నువ్వు నీట్గా అద్భుతంగా మేకప్ అయ్యి నువ్వు వెళ్ళిపోయావు. ఈవేళ సాక్ష్యం ఏది? ప్రభు ఏది కోరుతున్నాడు నీలో నుంచి? నీవు ఏ హృదయంతో, ఏ మనస్సుతో దేవుని యొద్దకు వస్తున్నావో ఆయన ప్రతిదీ పరిశీలనగా చూస్తున్నాడే. నువ్వు సమర్పణతో వస్తున్నావా ఇక్కడికి? లేదా ఏదో అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలని దులుపుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నావా? దేవుడు చూడడం లేదనుకుంటున్నావా? అయ్యో ఎక్కడున్నావు నువ్వు? కనుక సాకును ఎలా చెప్పాలా అని నువ్వు కల్పించుకుంటావే, అది తప్పు తప్పు తప్పు. సాకు చెప్పడానికి వెతుక్కుంటావే, అబద్ధం, తప్పు తప్పు తప్పు. ఎలాగైనా నా దేవుని దగ్గరికి పోవాలి, నేను దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించగలిగిన ఏకైక స్థలము యేసుక్రీస్తులోనే. అందుకే సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, చూడమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ దినములలో ప్రతి ఒక్కరూ నన్ను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే వారుగా ఉంటారు అన్నాడు. ఇంకా కాస్త ముందుకెళ్ళాడు ఆయన, ఎందుకంటే ఆమె హృదయం తెరవబోతున్నాడు. ఇప్పుడు ఆమె హృదయంలో నుంచి నిజమైన ఆరాధన రాబోతుంది. ఇప్పుడు ఆమె ఎవరు? ఒక వేశ్య. అందుకే ప్రభు అన్నాడు, శాస్త్రులు గుడ్డి పరిసయ్యుడా, వేషధారులారా, మీకంటే ముందు ఆ సుంకరులను, వేశ్యలను దేవుని రాజ్యములో ముందుంటారు తెలుసా అన్నాడు. ఎంతమంది ఆమెను చెప్పగలరు? మాకంతా తెలుసు, అన్నీ తెలుసు, బైబిల్ కూడా తెలుసు, ఎవరు చెప్పాలి మాకు అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు? ఏమైనా తెలుసు అని అనుకుంటే నీకేమీ తెలియనట్టే అన్నాడు ప్రవక్త. ఇంకనూ నేను నా ప్రభువు పాదాల దగ్గర నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకను నా ప్రభు పాదాల దగ్గర నేను నేర్చుకుంటూనే ఉన్నాను, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. అంతటి గొప్ప ప్రవక్త తనకు తాను తగ్గించుకొని దీనుడై
నా ప్రభు పాదాల దగ్గర నేను ఇంకా గడుపుతున్నానే అని మాట్లాడుతుంటే, బుధవారము ప్రార్థన ఎక్కదు నీకు, శుక్రవారం ప్రార్థన పని చేయదు నీకు, సాకులు చెప్పి తప్పించుకుంటాయి. ఎంతకాలము ఈ భక్తి చేస్తావు అంటే నువ్వు చేసేది వేషధారణేగా. ఇప్పుడు ఆదివారము దేవునికి నీ ముఖాన్ని చూపించడానికి వచ్చావా? అయ్యో ఎంత ఘోరమైన పని. ఒక దినమందు సీమోన్ అనేవాడు ఇంటిలో విందు ఏర్పాటు చేసినప్పుడు ప్రభు శిష్యులను కూడా విందుకు ఆహ్వానించాడు. కానీ మనఃపూర్వకంగా అతడు దేవుని లేక ప్రభువుని స్వాగతించలేదు. స్వాగతము లేని క్రీస్తు అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, ప్రభువు ద్వారా మాత్రమే అతడు కుష్ఠరోగము నుంచి విడుదల పొందాడు. నిజమేనా? వాక్యమేనా? ఎవరిని బట్టి? ధర్మశాస్త్రమును బట్టి అతడు కుష్ఠు వ్యాధి నుంచి విడుదల పొందలేదు. ధర్మశాస్త్రములో ఉన్నంత వరకు అతడు కుష్ఠు అతనిలోనే ఉంది. కాకపోతే సమాజంలో ధనికుడు గనుక సీమోను గారు అంటూ ఇంటి చుట్టూ తిరగొచ్చు. కానీ అతనికి కుష్ఠు ఉండబట్టి అన్ని సమాజాల్లోనికి వెళ్ళి కూర్చొనే అర్హత లేదు అతనికి. ఒక దినమందు మెస్సియా వచ్చాడు. మెస్సియా వచ్చి అతను తాకాడు, అతను దర్శించాడు. వెంటనే కుష్ఠు నుంచి అతడు బయటపడ్డాడు. కుష్ఠు వ్యాధి పారిపోయింది. అతడు స్వస్థచిత్తుడై చక్కటి దేహముతో ప్రభువును ఆరాధించడం ప్రారంభించాడు. మంచిది. కనుక దేవుని పట్ల లేక ఆ కాలమునకు పంపించబడిన గడియ వర్తమానికుడైన యేసు క్రీస్తు పట్ల అతడు ఎంత నమ్మకస్తుడై ఉండాలి, ఎంత కృతజ్ఞతుడై ఉండాలి. కొందరు ఈ రోజున దేవుని ద్వారా మేలును పొంది, దేవుని ద్వారా స్వస్థతను పొంది, దేవుని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఆశించి వాటిని అనుభవిస్తూ కూడా దేవునికి సరైన రీతిగా కృతజ్ఞతను చెల్లించలేని దౌర్భాగ్యులై జీవిస్తున్నారు ఈ ప్రపంచంలో. ఒకవేళ ఈవెన్ మీలో ఎవరైనా ఉండొచ్చు, ప్రభు నీ కొరకు గత సంవత్సరం అంతా ఎలాగున అనేక ఇతి బాధల నుండి, సమస్యల నుంచి, వ్యాధి రోగాల నుంచి విడుదల చేశాడు కదా. గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దైవునికి నువ్వేమి చెల్లించావు? ఏమి కృతజ్ఞత? ఏది నీ కృతజ్ఞత? ఏది కృతజ్ఞత మనస్సు? ఏది కృతజ్ఞత భావం? ఏది నీలో? కుష్ఠరోగి సీమోను అని పిలిచారు ముందు, తర్వాత బాగయ్యాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. ప్రియులారా, అతడు పిలిచాడంట కానీ ప్రభువుకి స్వాగతాన్ని పలకలేకపోయాడు. ఏమిటి కారణం అంటే అతని అహం, అతని ధనం. అందుకే అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. ఎందుకు చెప్పాడంటే, నిజంగా సూది బెజ్జములో ఒంటె దూర్చలేం, అది అసాధ్యం ప్రపంచంలో ఎవరికైనా. కానీ ప్రభు అంటాడు, అలాగున జరగవచ్చేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేడన్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకు చెప్పగలుగుతున్నాడు? వారికి కలిగిన ఐశ్వర్యమును బట్టి వారు అతిశయించి, ప్రియులారా, ఆ అతిశయం ఏం చేస్తుందంటే వాళ్ళని, ఆ ధనం ఏం చేస్తుందంటే దేవుని కొరకు జీవించనీయకుండా, దేవునిని ఘనపరచనీయకుండా, అరే ఇంత స్తోమత కలిగిన వాడు, ఇంత ఆర్థికంగా ఇంత గొప్పగా ఎదిగి ఫలిస్తున్నావు నీవు, అతని దగ్గరకు వెళితే అతడు బీదలకు పంచమంటాడు, లేకపోతే సమస్తం అప్పగించి వచ్చేయమంటాడు, నీకు ఎందుకు వచ్చిన కర్మయ్యా అని ఆ ధన వాంఛ ప్రతి మనిషిని ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు రాకుండా లోకముతోటే నడిపిస్తూ ఉంటుంది. ఆ ధనవంతులకు దేవుని రాజ్యం లేదని కాదు, ఉంది. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ధనవంతులకు పొరబడకండి. ధనవంతులకు దేవుని రాజ్యం లేదని కాదు, కానీ ధనవంతులు ఏమందు వారికి కలిగిన దాన్ని బట్టి భక్తి చేయడానికి, విశ్వాసంగా బతకడానికి, వారు తాము తగ్గించుకోవడానికి దిగి రాలేరు గనుక కష్టం అన్నాడు ప్రభు. ఈ రోజున మనము
అందరము కూడా మీరు విశ్వాసంతో ఆమె చెప్పాలి. నేను చెప్పినప్పుడు మనమందరము విశ్వాసము ద్వారా ధనవంతులమై ఉన్నాము. ఎలాగా? క్రీస్తు మనకు కలిగిన ప్రతి అవసరతలో అధికమైన ఐశ్వర్యవంతుడై ఉండి మన ప్రతి అవసరములను తీర్చుచున్నాడని మీరు ఎరుగరా? ఆయన బహు ధనవంతుడై ఉండి దరిద్రులమైన మన కొరకు దరిద్రుడిగా దిగి వచ్చి మారిపోయాడని తెలియదా? పాట పాడడం మట్టుకైనా మనం ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆమేన్. మన కొరకు అంటే నిన్ను నన్ను ధనవంతులు చేయాలని చెప్పాను కదా 20 సంవత్సరాల క్రితం. ఈ దరిద్రుడు, ఈ అనామకుడు 30,000 కోసం తిరిగినప్పుడు ఎక్కడ అప్పు పుట్టలేదు. చివరికి ఒక సహోదరి 6 నెలల తర్వాత అప్పు పుట్టింది. ప్రియులారా, అప్పటికి అనామకులు, దరిద్రులమే. కానీ ఈ రోజున లక్షలు పెట్టి అనేకమైన పనులు చేయించగలగట్లేదా ఆయన? ఎవరు చేస్తున్నారు ఈ కార్యము? ఆయనే కదా. కారకుడెవరు? సృష్టికర్త ఎవరు? సహాయపడింది ఎవరు? ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? మర్చిపోతావు. నీ కోసం నువ్వు ఎన్నైనా మార్చేస్తావు, నీ కోసం నువ్వు ఎంతైనా త్యాగం చేస్తావు. లక్షలు ఖర్చు అయిపోయినా నీకు సేమ్ కట్టినట్టు ఉండదు. కానీ 1,000 రూపాయలు దేవునికి అమ్మ బాబాయ్, 1000 రూపాయలంట, 2,000 అంట, 5,000 ఇచ్చేసిందంట, 50,000 ఇచ్చేసింది. బాబు, సోదరుడు చెప్పాడు, దేవుని కొరకు పెట్టుబడి పెడుతున్నారంట. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మరొకరు, నేను 1,00,000 రూపాయలు దేవునికి ఇస్తానండి, దేవుడు లేపుకొనును గాక. ఎందుకంటే దేవుని కార్యమే, ఇది దేవుని కార్యం. సాకు చెప్పి తప్పించుకునే జీవితం ఎన్నాళ్ళు? ఈ కుష్ఠరోగ సీమాను బాగుపడిన తర్వాత కృతజ్ఞత కలిగి కూటం పెట్టాడు, మంచిదే. విందును ఏర్పాటు చేశాడు, మంచిదే. అయితే కూటానికి యజమాని ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. కానీ ఆ రోజున క్రీస్తును ఆ కూటానికి అధిపతిగా, నాయకుడిగా, కాపరిగా పిలవలేదండి. ఆ పట్టణంలో ఉన్న ధనవంతులందరినీ పిలిచి గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈలోగా యేసు వచ్చాడని వార్త విన్నాడు, శిష్యులు వెలుపటున్నారని వార్త విన్నాడు. అతడు వెంటనే బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువారికి స్వాగతం చెప్పాలి. కానీ అతడు స్వాగతం చెప్పట్లేదు. తన పని మనిషిని అన్నాడు, ఒరేయ్, యేసు వచ్చాడంట, ఈ లోపలికి రానియద్దు, పరిశుద్ధులందరూ వచ్చే మార్గం ఇది. ఆ రోజునట అక్కడున్న పాదరులంతా ఏకమై, ప్రధాన యాజకులంతా ఏకమై కుష్ఠరోగి సీమోను గారిని పరిశుద్ధుడైన సీమోను అని పొగుడుతున్నారంట. యేసయ్య అక్కడికి వెళ్ళేసరికి చెప్పండి, ఏమని పొగుడుతున్నారు? పరిశుద్ధుడైన, మహాఘనులైన, ఘనత వహించిన సీమోను గారు దేవుడు దీవించును, ఆస్వాదించునని వాళ్ళు బోధలు చేస్తూ పొగుడుతున్నారంట. పరిశుద్ధుడయ్యాడంట. మంచిదే, మంచిదే. పరిశుద్ధుడైన సీమోను గారని మరొక అతను లేచి మళ్ళీ సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకొకరు లేచి పరిశుద్ధుడైన సీమోను గారికి నా హృదయపూర్వకమైన వందనాలు అంటున్నాడు. అయితే ఆ సీమోను పిలిచాడు కదా, ప్రభుని ఆహ్వానించాడు కదా, రావాలి కదా ప్రభుని ఎదుర్కోవడానికి. ఎవరి ద్వారా పరిశుద్ధుడయ్యాడు? ఎవరి ద్వారా స్వస్థత కలిగింది? కృతజ్ఞత ఉండాలి కదా ఆ పెద్ద మనిషికి. పనివాడిని పంపించన్నాడట. ఆ వెలుపట ఆవరణలో కూర్చోమని అన్నాడట. ప్రియులారా, కొన్ని సమయాల మన ఇళ్లలో కోపం వచ్చి కుర్చీ ఎరగొడతాం, లేకపోతే మన పిల్లలు అటు ఇటు ఆడి ఓ కుర్చీ ఎరగొడితే ఓ కాలు ఇరిగిపోద్ది. ఓకేనా? ఆ విరిగిపోయిన కుర్చీని వెంటనే
బయట పడేయడానికి ఇష్టపడాం. ఆ విరిగిపోయిన కుర్చీని ఒక మూలన పెట్టడానికి, జస్ట్ అలా వెళ్ళి కాస్త కూర్చోడానికి వీలుగా ఉంటుందని గోడకు ఆనించి మూలకు వేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ కుర్చీకి ఒక కాలు విరిగిపోయినప్పుడు అలాంటి ఒక కుర్చీ ఆ ఆభరణలో ఒక మూల వేయబడింది. ప్రభువారు శిష్యులు తలుపు తీశాడు. ద్వారపాలకుడు ప్రభువారికి తెలియదంటారు ఇవన్నీ. ఎవరు ఏ మనసుతో కూటమి ఏర్పాటు చేస్తున్నారో, హల్లెలూయా, ఎవరు ఎలాంటి మనసుతో వస్తున్నారో, ఎవరెవరు సీమోను పొగుడుతారో ఆ దినం, ఎవరు అతను పైకి లేపుతారో, అసలు తన్ను అతడు పట్టించుకోవడని తెలుసు, తన్ని ప్రేమించడం తెలుసు, తను గౌరవించడం తెలుసు. ప్రియులారా, ఆయనను నీ ప్రభువు, ఆయనను మన ప్రభువు ఆ ఇంటికి వెళుతున్నాడే, ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన. దేవుని వద్దకు రావడానికి నువ్వు సాకులు పెడతావు. ఎలా సాకు చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తావు. ఎంతకాలం ఆ జీవితము? ఆయన నామమే నీవు ఆరాధన చేసే నిజమైన ఏకైక ఆరాధన స్థలం. ఎక్కడున్నాడు ఆయన? నువ్వు కలుసుకోవాలంతే. ఆయన ఎక్కడున్నాడో నువ్వు కలుసుకోవాలి. పరిగెత్తాలంతే. కాలు నొప్పి చేసింది, నిజంగా నువ్వు నడవలేకపోతున్నావు, కానీ కాలు ఈడ్చుకుంటూ వచ్చావా, అదే నీ సాక్ష్యమై ఉన్నది. వెంటనే ప్రభు నిన్ను స్వస్థపరిచి పంపిస్తాడు ఇంటికి. ఆదివారము ఫంక్షన్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అన్యులు అవ్వచ్చు. వాళ్ళకి జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఉండొద్దా? నీకు తెలివి ఉండొద్దా? ఈ రోజునే మెచ్యూర్ ఫంక్షన్లో, శంకుస్థాపనలో, డెడికేషన్లో, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, కథలు, కార్యక్రమాలన్నీ ఆదివారమే వాడు ఏర్పాటు చేస్తున్నప్పుడు అపవాది మాటకు లోనై అపవాది ఆడు కుతంత్రం పన్నాడు. ఎలాగైనా సరే నిన్ను ఆరాధనకు దూరంగా చేయాలని. ఆరాధన రోజున వెళ్ళిపోవడమేనా? పాస్టర్ గారు అడిగితే సాకు చెప్పడమేనా? అదేనా నువ్వు నేర్చుకున్న భక్తి? అదేనా నీ విశ్వాసం? అందుకే అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఇప్పుడు ఒకరొకరు హెచ్చరించుకునే స్థితికి నువ్వు రావాలి. వచ్చావా? నువ్వు అదే పని చేస్తావు, అవతల వ్యక్తి అదే పని చేస్తాడు. నువ్వు ఆరాధన ఎగ్గొట్టే పరిస్థితులు నువ్వు ఉంటావు, అవతల వ్యక్తి అదే పని చేస్తాడు. అప్పుడు ఒకరినొకరు ఎలా హెచ్చరించుకుంటారు? సమయం వచ్చినప్పుడు నువ్వు పొంగుతావు, సమయం వచ్చినప్పుడు నువ్వు పొంగుతావు. మీరిద్దరు ఒకరినొకరు ఎలా హెచ్చరించుకోగలరు? అవసరమైతే మన ఇద్దరు ఏకమై పాస్టర్ గారితో అబద్ధం ఆడేద్దాం అనుకుంటాం అంతే, ఇంక చివరికి. కానీ నీ మనసు ఎరిగిన దేవుడు అప్పుడే ప్రతిఫలం ఇచ్చేశాడు. ఏది ప్రతిఫలం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోవడమే, ఇంకేముంది? దేవుడిచ్చే ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడు వస్తావో ప్రార్థనకి ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రతి ప్రార్థనలో పాలు పొందాలి. లేకపోతే నువ్వు వర్తమాన సంఘం అని చెప్పుకోవడం దేనికి? ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం దేనికి? ఈ కాలంలో దేవుడు బయలుపరిచిన గొప్ప బయలుపాటు, గొప్ప ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చాడు. దేనికోసం? వాక్యాన్ని ప్రేమించాలని, వాక్యము దగ్గరకు కూడుకొని రావాలని. వాక్యం దగ్గరికి రావడమే కదా దేవుని దగ్గర రావడం అంటే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దేవుని దగ్గర రావడం అంటే ఈ కాలమునకై దేవుడు బయలుపరిచిన వర్తమానం దగ్గరికి రావడమే కదా, ఆయన సన్నిధికి రావడమే కదా. ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నారా? ఎంతమంది కోరుకుంటున్నారు ఇక్కడ? సమాజముగా ఎందుకు రావాలి? యేసుక్రీస్తు రక్తములను కడుక్కున్నావు గనుక, పాపముల నుంచి విడుదల పొందావు గనుక, నీ సోదరుడితో కలిసి కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి నువ్వు దేవుని యొద్దకు రావడమే దేవుని యొక్క అద్భుతమైన చిత్తమును నెరవేర్చుటై ఉన్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అదే. కుటుంబాలుగా దేవుని యొద్దకు కథలు రావాలని లేఖనం తెలియచేస్తూ ఉంది.
సీమోను పిలిచాడు, ప్రభుకు స్వాగతం ఇయ్యలేకపోయాడు. ఆ మూలన పాడుపడిన కుర్చీ ఒకటి ఉందట, పనికి రాని కుర్చీ. అప్పుడు ప్రభువారు ప్రియుల శిష్యులు అన్నారట, అయ్యా మేమంటే ఈ అరుగు మీద కూర్చోగలము, కానీ మీరు ఎట్లా కూర్చోగలరంటే, లేదు అవసరం లేదు, ఆ కుర్చీతో కూడా పని లేదు, మీ వల్లనే నేను కూడా ఆ అరుగు మీద కింద కూర్చుంటానన్నాడు. ఆయన 2 పాదములు వెనక తిప్పి, ఎందుకంటే యూదులు అలాగనే మఠం వేస్తారు వాళ్ళు. అంటే మనం ప్రార్థించేటప్పుడు 2 కాళ్ళను వెనక్కి మడిచి అప్పుడు మనం దేని మీద అయినా ఆనుకొని ప్రార్థిస్తామే, అలాగనే యూదుల ఆచారం అది. అప్పుడు ఆయన కిందను కూర్చుని, అప్పుడు ఆ అరుగు మీద ఆయన అలా ఆనుకొని ధ్యానంలో ఉన్నాడు. ఆయన మౌనంగా ఉంటే శిష్యులందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన పాదములకు కానీ శిష్యులకు కానీ నీళ్ళు ఇవ్వలేదు. ఆ యూదుల ఆచారం ఏది? వచ్చిన వెంటనే ఆ బూడిదలో నుండి వారు వస్తారేమో, చెమట్లు కారి పైనుంచి కిందకు కారి ఆ యొక్క బూడిద మీద చెమట దిగి వెళ్ళి అవి దుర్వాసన కొడతాయి పాదాలు, ముఖమంతా మాడిపోద్ది. ఎండకు రావాలి, ఎండ ఎక్కువ, అక్కడ మంచు కూడా ఎక్కువ, రాత్రులు మంచు ఎక్కువ, పగలు ఎండ ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో కూడా అదే పరిస్థితి. ప్రియమైన వారలారా, కనుక యూదుల ఆచారం ప్రకారంగానైనా వాళ్ళ కాళ్ళకు పాదములకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. తర్వాత ఆ వచ్చిన ఎవరు పిలిచారో ఆ వ్యక్తి వచ్చి ప్రియులారా అతని ముఖమును కడిగి శుద్ధి చేసుకున్న తర్వాత తైలం రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిచిన వానికి తైలం రాయాలి. ఒక శాలువా లాంటిది, ఒక టవల్ లాంటిది తీసుకొచ్చి అతని మీద కప్పుతాడు. అతను చెమటంతా తుడిచేస్తాడు. తర్వాత తైలము సువాసనిచ్చేది రాస్తాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు చెమట కంపుతో గృహములోనికి విందులోనికి ప్రవేశించకుండా వీళ్ళు సువాసనతో లోపలికి రావాలని వారి యొక్క ఆచార క్రమమై ఉన్నది. ప్రియమైన వారలారా, ఇందులో ఏది కూడా సీమోను మన ప్రభువుకి చేయలేకపోయాడు. స్వాగతము లేని క్రీస్తు. అక్కడ ఆయనకు ఎటువంటి స్వాగతం లేకపోయినా ఆయనకు తెలుసు, ముందే తెలుసు అక్కడ వాళ్ళందరూ సీమోను గొప్ప చేస్తారని, ప్రభువును చులకనగా మాట్లాడతారని ముందే తెలుసు ఆయనకి. నువ్వు దేవుని యొద్దకు రావాలి, నువ్వు దేవుని యొద్దకు రావాలి. దేవుడే పిలిచిన చోట మర్యాద గౌరవాలు లేకపోయినా అక్కడికి బయలుదేరి వెళ్ళాడే. మరి ప్రభు సముఖంలోనికి నువ్వు ఎంతగా ఆశపడుతూ పరిగెత్తుకుంటూ దేక్కుంటూ రావాలో తెలుసా? ఆయన రక్తములు నిన్ను కడిగినందుకైనా, నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా శుద్ధి చేసినందుకైనా పరిగెత్తుకుంటూ దేవుని ఎదుగు రావాల్సి ఉన్నది. స్వాగతము లేని చోటకే ప్రభు వెళ్ళాడే, విలువ లేని చోటకి ప్రభు వెళ్ళాడే, గౌరవింపలేని స్థలము దగ్గరికే ప్రభు వెళ్ళినప్పుడు గౌరవమును నీ స్థానాన్ని నీకు చూపించే స్థలం ఇదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ విశ్వాసి, నీ స్థానం ఏమిటో నీకు తెలియచేసే స్థలం ఇది. మరి నీ స్థలములోనికి నువ్వు వచ్చి ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని ప్రవక్త అంటాడు, నీ స్థలములో మరి ఎవరికి అవకాశం లేదట. నీ ఉండే స్థలం, నీకుండే స్థానములో అది నీకు మాత్రమే దేవుడిచ్చిన గౌరవమై ఉన్నది. నీ స్థానము మరి ఎవరికెవడు దేవుడు? నీ స్థానము నీదే. నీ స్థానమును మరొకరికి దేవుడు ఇవ్వలేడు. అవసరమైతే ఆ మనిషి కొద్ది కాలం దూరం అయిపోయాడు, దూరంగా ఉన్నాడు, తప్పిపోయాడు, మరలా తిరిగి స్థానములో నిలబెడతాడు. కానీ యోనా తనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయాడు, మరొకరిని పిలిచి ఆ పని చేయించగలడు. కానీ నా దేవుడు, మీ దేవుడు అలాగన మరొక వ్యక్తికి అప్పగించేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యోనానే మత్స్యమునకు ఆజ్ఞాపించి అందులో నీ కడుపులో దాచిపెట్టు 3 రాత్రులు పగళ్ళు, బయలుదేరు నీనెవే పట్టణం, దానికి చెప్పాడే. అందులో నుంచి పడగొట్టాడు, వాడలో నుంచి కిందకు పడగొట్టాడు యోనాని. వాళ్ళందరిలో ప్రేరేపణ కలుగు చేశాడు. నా ప్రభు, మీ ప్రభు ఏమైనా చేయగలవు. స్వాగతము లేని చోటికి,
స్థానం ఇవ్వలేని చోటుకే ప్రభువారు బయలుదేరి వచ్చినప్పుడు నీకున్న స్థానంలో నీవు నిలబడి క్రీస్తులో ఆనందించే. ప్రతి గడియ నీకెంత అవసరమై ఉన్నది. సాకు చెప్పుకొని తప్పించుకుపోతావా? ఇంటి దగ్గర అత్తగారు లేరండి, పిల్లలు నిలబెట్టేస్తున్నారండి, అందుకు నేను రాలేకపోయాను. ఇది గొప్ప సంగతి, అది గొప్ప సాక్ష్యమా? అది బంధువులు వచ్చారండి, చాలా దూరం నుంచి వచ్చారండి, నేను విడిచిపెట్టి రాలేకపోయానండి, అది నీ సాక్ష్యమా? వారు ఉండగానే నీవు దేవుని ఎద్దకు వచ్చినదే కదా అసలైన సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుందమ్మా నీ సాక్ష్యం? ఎక్కడ పెట్టావయ్యా నీ సాక్ష్యం? పరిచర్య ధర్మం జరుగుతూ ఉంటే పరిచర్యను దాటుకొని పరిచర్య తప్పించుకొని పరిగెట్టుకు పోయేది నీ సాక్ష్యమా? నీ సాక్ష్యమా అది? నీ ప్రభు సన్నిధిలో తండ్రి అందరికీ అన్ని తలాంతులు ఇచ్చావు, నాకు కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చి నడిపించయ్యా అని ప్రార్థించగలిగితే తప్పక దేవుడు ఏదో ఒక తలాంతుని నీకు ఇచ్చి తీరుతాడు. కారణం ఏంటి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు రావాలందుకే, సమాజముగా కూడుకోవాలందుకే, సమాజంగా కూడుకోవాలంతే, తప్పదు. ఎవరి కోసం? నువ్వు పాస్టర్ గారి మెప్పు కోసం ఇక్కడికి రాలేవు, సంఘాన్ని దర్శించడం కోసం ఇక్కడికి రాలేవు. నీవు కేవలము ఆయన ముఖ దర్శనము చేయడానికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి నీవు చేసే భక్తిని ఆయన మెచ్చాలి, నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి, నీకు స్థానం ఇచ్చేది ఆయన, నీకు వెలుగిచ్చేది ఆయన, నీకు విలువనిచ్చేది ఆయన, నేను నడిపించేది ఆయన, నీతో మాట్లాడేది ఆయన. ప్రియమైన వారలారా, ఇతడు పరిశుద్ధుడు అయిపోయాడట. కుష్ఠరోగం పోగానే పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు ప్రియులారా? అతనిలో పాపం ఉండిపోయింది. పరిశుద్ధుడిగా పిలువబడుతున్నాడు, అందరూ అతని గురించి గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు, మంచిదే. కానీ అతని లోపలున్న జన్మ కర్మ పాపము పోలేదే. నువ్వు మనుషులకు మంచివాడిగా కనబడవచ్చు, మనుషులకు యోగ్యుడిగా కనబడవచ్చు, కానీ నీవు చేసే భక్తి దేవునికి ఇష్టమైనదా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ప్రతి మాటలో ప్రతి పనిలో కొంతమంది కంటే అస్సలు ప్రార్థన అంటే, ఆరాధన అంటే, ఆ దేవుని ప్రేమించడం అంటే, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవడం అంటే ఎంత కష్టమైపోద్దో చాలామందికి. నువ్వు విశ్వాసమేనా? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు నేర్చుకునేది ఇదేనా? వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకోవా? వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోవా? అందుకే లేఖనం ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. చెప్పండి మాట అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన గణపరచడం నేర్చుకుంటే ఆయన నిన్ను నీవు ఆయన చెప్పిన కట్టడలు నియమాలు అన్నీ గనుక నీ జీవితంలో చేయడం నేర్చుకోగలిగితే అసలు మీలో బీదలు ఉండరన్నాడు ద్వితీయోపదేశకాండములో. మీలో బీదలు అంటే బీదలు అంటే బీదరికం, దాన్నే పేదరికం అంటాం. అసలు దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఇంకెంతకన్నా సులువైన సూత్రం ఇంకో ఉండదేమో. ప్రభుని ప్రేమించగలిగితే, ప్రభును ఘనపరచగలిగితే మీలో బీదలు ఉండనే. తెగులు అని ఎంతకాలం చెప్పుకుంటాం? నీ ప్రభు స్వస్థపరచువాడని ఎలుగెత్తి చెప్తుంటే టీవీల్లో వాయించేస్తున్నారు, ఎక్కడ చూసినా ఇదే మోత, సువార్త స్వస్థత సభలు. ఇన్ని మీటింగులు బయట వినబడుతున్నాయి, ఎన్నో కథనాలు నీకు వినబడుతున్నాయి, ఇక్కడ వాక్య లేఖనం కూడా నీతో మాట్లాడుతూ ఉంది. కానీ ఇంకా ఎంతకాలము అక్కడ ఉండ చోటనే ఉండి నాకు బాగలేదు, నాకు రోగము, నాకు తెగులు అని ఎంతసేపు చెప్తావు? అలాగా నువ్వు దేవుని ఎద్దకు వచ్చి ప్రార్థించి దేవుని ద్వారా పొందేది ఏది ఎంతకాలము సాగు చెప్తూ దూరంగా ఉంటావు నీవు సంగమా? కొందరికేమో బయట కనబడే రోగాలుంటే, కొందరికి ఆత్మీయ రోగం ఉంది. కొందరికి ఆత్మీయ రోగం ఉంటే మరి కొందరికేమో పై కనిపించే వ్యాధులు.
పైకి కనిపించే వ్యాధుల్ని బాగు చేయగలడు మన ప్రభువు. లోపట ఉన్న ఆత్మీయ రోగాన్ని కూడా బాగు చేయగలడు మన ప్రభువు. ఎంతమంది ఆమె చెప్పగలరు? లోపట ఆత్మీయ రోగం ఏది? అన్నీ బాగున్నా దేవుని ప్రేమించలేకపోవడం. అన్ని అవయవాలు క్షేమంగా ఉన్నా, ఆరోగ్యమే ఉన్నా, శక్తి ఉన్నా, బలం ఉన్నా, దేవుడిచ్చిన చక్కటి కృప ఉన్నా దేవుని కొరకు బ్రతకలేకపోవడం, జీవించలేకపోవడం, అసలు దేవుడంటేనే లక్ష్యము లేకపోవడం. అబ్బబ్బా, లోకస్తులకైనా ఎలాగుండదే? వారు చూడండి, 4 గంటలకు లేవాలంటే చన్నీటి స్నానం చేసి 4 గంటలకి భజన చేస్తారే, మా పూజలు మొదలెడుతున్నారే. 24 గంటలు చేయాలంటే 24 గంటలు ఒకరి తర్వాత ఒకరు మార్చుకొని భజనలు చేస్తున్నారే. 7 రోజులు చేయాలనుకుంటే ఏకదాటిగా హార్మోనియం పలకడం ఆగిపోకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకెంతకాలం ఈ సాకులు చెప్పి తప్పించుకునే జీవితం? హార్మోనియం ఆగకుండా 7 దినాలు ఏ ఒక్క నిమిషము కూడా పలుకు ఆగిపోకుండా చేస్తున్నారే నీ ముందు. క్రిస్మస్ లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారే, మరి నీవు చేసేది వ్యర్థము కానప్పుడు మరి దేవుని కొరకు ఎందుకు జీవించలేకపోతున్నావు? సంగమా, పట్టుకోండి వాక్యాన్ని. సాకులు చెప్పే జీవితాన్ని ఈ దినము నుంచి విడిచిపెట్టుదువుగాక. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ అలాగూ చేయొచ్చు. ఎలాగూ చేయొచ్చు? సంపూర్ణ రాత్రి ప్రార్థనలను ఎగ్గొట్టుచు మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అంటున్నాడే అక్కడ. చదవండి ఆ మాట. నా మాట మీ బైబిల్లో కూడా ఉందా? చదవండి. సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుకొలది. ఏ దినమది? ఏ దినమది? రెండవ రాకడ రాబోతుందా? రెండవ రాకడే ఎత్తబాటు, స్తోత్రం కలుగునుగాక. మూడవ రాకడ యూదుల కొరకు రావడం, ప్రపంచానికి న్యాయాధిపతిగా రావడం, యూదులు విమోచించడానికి రావడం, అది మూడవ రాకడ. ఇప్పుడు రెండవ రాకడ ఏది అంటే ఎత్తబడుటలో వధువుని తీసుకొని వెళ్ళడానికి వచ్చుటయే రెండవ రాకడ ఉన్నది. ఆ దినము సమీపించుకొలది. ఏ దినం? ప్రత్యక్షత దినము. దేవుని కుమారులు తమ్ము తాము మార్పు చెంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? చేతులున్నాయా? చేతులు తెచ్చారా? నిజమేనా? వాక్యమేనా? ఏ ప్రత్యక్షతట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఆశతో ఎదురు చూస్తున్న దినమది. మనం ఈ ప్రతిరోజు సాకులు చెప్తూ బుధవారం ప్రార్థనకి రాలేవు, సాగు చెప్తావు. శుక్రవారం ప్రార్థనకి రాలేవు, సాగు చెప్తావు. హోల్ నైట్ ప్రార్థనకి రాలేవు, సాగు చెప్తావు. ఇప్పుడు నువ్వు ఆ దినమునకు ఎలా సిద్ధపరచుకోగలవు? ఆలోచించు సోదరుడా, ఆలోచించు. ప్రభురాత్రి భోజనము కంటే ప్రభురాత్రి భోజనం అంటే లక్ష్యం లేదు. అసలు ప్రభురాత్రి భోజనము లేకపోతే నువ్వు ఎక్కడికి వెళదామని? నువ్వు చేసే భక్తి సంపూర్ణమా? సంపూర్ణము ఎన్నడూ కాదు, కాదు, కాదు. ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది, సహవాసం అనేది, దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు. అసలు ప్రభురాత్రి భోజనం అంటే కొంతమందికి ఇంకా అర్థం కాలేదనుకుంటున్నాను నేనైతే. కొంతమందికి ఏమో అస్సలు పట్టినట్టుగా ఉంటారు కొంతమంది. కొంతమంది చూడండి వచ్చేసి ఏదో పాంటర్ గారు కొంచెం నోట్లో పోసేస్తున్నాడు, రొట్టుముకి ఎత్తున్నాడు, తినేసిపోదామని కొంతమంది వస్తున్నారు. అది నీకు ఏ మేలు కలుగు చేయదు. అసలు నీవెవరువో నువ్వు తెలుసుకొని నీవు ఎక్కడికొచ్చి ఆరాధన చేస్తున్నావో నువ్వు గుర్తించగలిగిందే నిజమైన ఆరాధన చేసినట్టు లెక్క. కనుక ప్రభురాత్రి భోజనం చిన్న చూపు చూస్తున్నావా? చిన్న చూపు చూడబోకండి. ప్రతి సహోదరుడు, రక్షించబడిన ప్రతి సహోదరి ప్రభురాత్రి భోజనమును తప్పక తీసుకోవలసిందే. లేకపోతే నీకు ఎత్తబాటు లేదు, ఎత్తబాటులో ఉండలేవు. ఆవలిగట్టున ఆయనతో కలిసి నీవు
ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందలేవు. అయ్యో నేను సరిలేక తీసుకోలేకపోతున్నానండి. మరి ఎప్పుడు సరి అవుతావు? ఎప్పుడు సరి చేసుకుంటావు? ఇంకా ఎంతకాలం పడుతుంది? ఎన్ని మాసాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకా ఎంతకాలము సాగు చెప్పు తప్పించుకుంటావు సోదరుడా, సహోదరి? ఎంతకాలము సాగు చెప్పి తప్పించుకుంటావు? ఆలోచించండి ఒకసారి. కొందరైతే ఎక్కడో చోట ప్రభురాత్రి భోజనం తీసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. అలాగ నువ్వు శాపం కొని తెచ్చుకుంటావు. ఎక్కడో చోట నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదు. నీవు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ వెలిగించబడ్డావో, ఎక్కడ వాక్యోపదేశం పొందుతున్నావో, ఏ కాపరి నీకు రక్షణ ఇచ్చాడో, బాప్తిస్మం ఇచ్చాడో, అచ్చట మాత్రమే, ఆ సహవాసంలో మాత్రమే ప్రభురాత్రి భోజనము తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నీ తీసుకోవడానికి లేదు. అలా తీసుకుంటే నీకు శాపమే, నీవు అనుభవించాలి. ఎందుకు వచ్చిన శాపం నీకు? క్రమమైన విధానాన్ని ప్రభు నీకు ఇచ్చినప్పుడు ఆ క్రమమైన విధానములో మాత్రమే నువ్వు సాగిపోగలిగితే నీకు కూడా దీవెనలే వస్తాయి. నువ్వు ఆశీర్వదించబడి వెళ్తావు. నీతో ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కనుక సీమోను పరిశుద్ధుడయ్యాడేమో ఆ పాదుల దృష్టికి, కానీ దేవుని దృష్టికి కాదే. అతనిలో పాపం ఉండిపోయిందే. ఈలోగా ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చింది. ఆమెకి తెలిసిందట ఆ రోజు యేసు ప్రభువు సీమోను ఇంటికి వస్తున్నాడని. ఎంతమంది ఆమెను చెప్పగలరు? సమయం చాలట్లేదు నాకు వర్తమానం చెప్పడానికి. సమయం అయిపోతా ఉంది. ప్రకటనలు సరిపోతున్నాయి, సాక్ష్యాలు సరిపోతున్నాయి మనకి. అందుకే ఇది వేసవి కాలము గనుక ఈ మార్చి నెల నుండి అందరూ 9 గంటలకు చర్చిలకు వచ్చేయాలి. అరగంట ప్రార్థనలో ఉండాలి. 9:30కు ప్రారంభిస్తాము. అప్పుడు త్వరగా 12 ఆ టయానికల్లా ఎండ దెబ్బ తగలకుండా మీరు ఇంటికి చక్కగా వెళ్ళిపోవచ్చు. అందుకే 9కి అందరూ చర్చిలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి, రావాలి అలాగున. ఎందుకంటే ఇది దేవుడు మనకిస్తున్న అద్భుతమైన కృప. ఈ కృపను అందరూ సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా ప్రియమైన వారులారా, ఆ రోజున ఆ పాపాత్ములైన స్త్రీ తనకి ఉన్న డబ్బులన్నీ ఆ చీరల కింద పెట్టినవి, ఆ మడతల కింద పెట్టినవి, బీరువా కింద పెట్టినవి, భూమిలో కప్పెట్టినవి, ఎక్కడెక్కడ దాచిందో మొత్తం అన్ని కాసులు తీసింది. అన్ని కాసులు తీసి మూట కట్టి తీసుకొచ్చి ఆ అత్తరమ్మేవాడి సొంకరింటికి పోయింది, వ్యాపారస్తుని దగ్గరికి. ఆ బల్ల మీద పోసిందంట. అలాగా చూడండి అయ్యా, నీ షాపులో అన్నింటికంటే విలువైన అత్తరు నాకు ఈరోజు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అన్నింటికంటే విలువైన అత్తరు. ఏంటి చాలా స్పీడ్గా ఉన్నావు? అన్నింటికంటే విలువైన అత్తరు ఉంది, 50,000 రూపాయలు. కొనగలవా నువ్వు? నీ ముఖం పెట్టుకుని కొనగలవా నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నాడంట షావుకారు. అప్పుడు ఈమె డబ్బులను తీసి బల్ల మీద పోసి, అయ్యా ఈ డబ్బులను లెక్క పెట్టండి, మీరు అనుకున్న ఆ రేటు బహుశా ఇక్కడ ఉంటాయని నేను అనుకుంటున్నాను అని చెప్పగలిగిందంట. స్తోత్రం కలుగును గాక. గబగబా అవన్నీ లెక్క పెట్టాడు. 50,000 రూపాయలు పైనే ఉన్నాయట అవన్నీనే. ఆశ్చర్యపోయాడు. సరే ఇదిగో తీసుకుని వెళ్ళావు అని చెప్పి ఆ షాపులో అన్నింటికంటే విలువైన అత్తరు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇచ్చేది అన్నింటికంటే విలువైనదే నీవెప్పుడు దేవునికి ఇవ్వాలి. చాలామంది ఈ సంగతి తెలియదు. సగం చచ్చిపోయింది, సగం బతికింది. జబ్బు వచ్చిన తర్వాత కోడి పిల్లలు ఇచ్చేవారు కొంతమంది పూర్వం. ఇప్పుడు కోళ్ళు ఎవరు పెంచుకోవట్లేదు అనుకోండి. ముదిరిపోయిన ఆనపకాయలు, ముదిరిపోయిన బెండకాయలు దేవుడికి ఇవ్వకూడదు. ఇవన్నీ దాటుకుంటూ వస్తూ ఉన్నాం మేము, ఇవన్నీ అనుభవపూర్వకంగా. కానీ వారిని ఎప్పుడు ఎవరిని ఏమనలేదు మేము.
కానీ దేవుని మందిరం ఇది, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చెప్పాలి స్తోత్రం అని. ఒక దినం ఒకరు కోటాను పిలిచారు. మా కుటుంబం అంతటికి చిన్న పిల్లలతో వెళ్ళాము. పాచిపోయిన అన్నం పెట్టింది ఆవిడ. తినలేకపోయామండి పాపం. ఆ వేళ దేవుడు ఆ సహోదరిని క్షమించును గాక. వాసన వచ్చేస్తుంది. పిల్లలైతే ముందే ఇలాగ కలిపి వద్దు అని తోసేశారు. తోసేసినట్టు మళ్ళీ ఆవిడకి తెలిస్తే ఏమనుకుంటుందో అనుకున్నాం. అలాగనే పిల్లలు మేము కూడా ఆ పాచిపోయిన అన్నం కొంచెం ఆకలితో ఏదో కొంచెం కొంచెం అలా తిన్నాం. సహోదరి ఉంది ఇప్పుడు ఆ పరలోకంలో ఉంది. ఆ సహోదరికి ఆమె గమనించింది, ఎందుకు పాస్టర్ గారు తినలేకపోతున్నారు, పిల్లలు కూడా చేతులు కడుక్కుంటున్నారని వచ్చి, అమ్మా ఏమైంది అని అడిగింది. ఏం కాదు, ఇలాగా ఆ కూరలన్నీ పాసిపోయినాయి, అన్నం కూడా పాసిపోయింది, తినలేకపోతున్నాం. ఏమొద్దులే, భోజనాన్ని బట్టి దేవుని పని పాడు చేయకూడదు, కూటం జరిగించేద్దామని ఆ వేళ కూటం జరిగించేసి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడికి ఎంత షాప్ మండది. అసలు ఎప్పుడో పిలిచి కూటం పెట్టుకునే తల్లి అలాగునా అంటే ఏం కాదులే, వాళ్ళే తింటారు అనే ఉద్దేశం. ఎప్పటికీ అలా చేయబోకండి. అన్యులండి వాళ్ళు, విశ్వాసులు కాదు, అన్యులైతే మాత్రం ఎవరినైనా ఆతిథ్యం ఇవ్వడానికి పిలిస్తే మనం అలా పెట్టగలమా పిల్లరా? నలిగిపోయింది. అవసరమైతే మనం తిని పండు, మేలుమైన పండే మనం మన ఇంటికి వచ్చేవారికి మాట్లాడాలి. జాగ్రత్త. దేవుడు విక్రింపబడాడు, ఆయన మోసపోయేవాడు కాదు. ఆ సహోదరి చాలా బాధపడిపోయింది. దైవజనులు, మీకు అలా చేయకూడదు, అయ్యయ్యో అలా చేసింది, బొత్తిగా మురికిది, బొత్తిగా పెంటారుది, అలా చేసిందా అని దుఃఖపడిపోయి ఏడ్చేసింది. అలా కాదు, నువ్వు అలా దుఃఖపడకు, నువ్వు ఏడ్చావంటే ఆమెకి మళ్ళీ తేడా వచ్చింది. మేము తిన్నామని అనుకుంటుంది ఆవిడ. పెట్టేసి ఇదిలోకి వెళ్ళిపోయింది ఆమె. మరి ఒకవేళ పరిశోధనేమో, బహుశా సీమోను చేసినట్టే చేసిందేమో. ప్రియులారా, దేవునికి ఇచ్చేది ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి ఇచ్చేది మేలుమైనది, విలువైనది మాత్రమే దేవునికి అర్పించు. ఈ మాట కూడా చెప్పాడు ప్రవక్త. చిరిగిపోయిన కాగితాలు, అరిగిపోయిన బిళ్ళలో కాసులు దేవునికి ఇస్తారంట. చాలామంది అలాగే చేస్తారండి. తప్పు. అలాగే ఇప్పుడు చేయకండి. మీలో ఉన్నారు కొంతమంది, ముసలోళ్ళు చేస్తున్నారు, పడుసలు చేస్తున్నారు, నాకు తెలియదు. చేయకండి, శాపం కొందెచ్చుకోకండి. లేదా మీకు లేదనే సాగు చెప్పు, దేవుడు చూసుకుంటాడు నిన్ను. కానీ అరిగిపోయినవి, పనికిరానివి, చిరిగిపోయినవి, ఆ చల్లని కాగితాలు తెచ్చి ఎందుకండి ఇందులో పోయడం? దేవుడు వెక్కిరించబడడు, నీవే వెక్కిరించబడతావు, నీవే మోసపోతావు. దేవుడు మోసపోయేవాడు. కానీ దేవునికి ఇచ్చేది ఎల్లప్పుడూ, చెప్పండి అందరూ, మీ ఆ పరిశుద్ధమైన నోళ్ళతో చెప్పండి, దేవునికి ఇచ్చేది ఏం చేయాలట? విలువైనది, ఘనమైనది. పిల్లలు వస్తారు కొన్ని సమయాల్లో, చిన్ని పరిచయాలు చేస్తారు పిల్లలు వచ్చి మాకు. బాగోలేనివి మేము ఉంచుకొని, బాగున్నాయి, ఒరే తీసుకోండి నా పళ్ళని తీసుకోండి తినేయండి అంటాం. ఆ సమయానికి ఇంట్లో లేకపోతే తెచ్చి పెడతాం. ఏదోటి ఉంటుంది ఇంట్లో, మేము తినలేము. ఏం తింటాం ఈ వయసులో? ఆ పిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తూ ఉంటారు, ప్రేమతో మేలుమైందే మనం ఆతిథ్యం ఇవ్వాలని తెలిసినప్పుడు మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుడు, ఘనమైన దేవుడు, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు, ఈ స్థితిలో ఉంచిన దేవుడు. మెతుకు బతుకు ఉన్నాయంటే కేవలం నీ కృప, లేకపోతే కృపాదానమా? కృపాదానమైన కృప అయినా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మెతుకు బతుకు దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుని కోసము, విలువైనది, ఘనమైనది నీ జీవితంలో చేయడం ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. మన సంఘంలో ఇంకా చాలా చేత కాదు, మరి నేను నేర్పించలేదేమో అనుకుంటాను. మొదటిగా దేవునికి వంతు తీసి పక్కన పెట్టాలి. అందరూ తిన్న తర్వాత
అందరూ పంచుకున్న తర్వాత అయ్యో పాస్టర్ గారికి పెట్టలేదు అంటున్నారు. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. పాస్టర్ గారికి పెట్టడం కాదు, దేవునికి స్థానం అది. అది దేవునికి ఇవ్వాల్సిన భాగం అది. దాన్ని నువ్వు పరిశుద్ధంగా కానీ నువ్వు చేయగలిగితే, స్తోత్రం కలుగును గాక, పరిశుద్ధంగా పవిత్రంగా ఆ నియమాన్ని నీ జీవితంలో నువ్వు చేయగలిగితే, అబ్బో, దేవుడు మొదటగానే నువ్వు పెట్టడము, నువ్వు ఇవ్వడము, నీ చేతులు చాపక ముందే నీ హృదయమును చూస్తాడు ఆయన, నీ మనసును చూస్తాడు ఆయన. దానిని బట్టే ఆశీర్వాదము. జ్ఞాపకంలో పెట్టుకోండి. ఆ చెడిపోయిన స్త్రీ కూడా ఏమందంటే, నీ షాపులో ఉన్న వాటి అన్నింటికంటే విలువైన అత్తరు మాత్రమే రోజు నాకు ఇవ్వాలి. ఇంతగా విలువైన అత్తరు ఎక్కడ పోయడానికి? ఆయన పాదములు పొయ్యడానికే విలువైన అత్తరు. 50,000 రూపాయలు కంటే విలువైన అత్తరు తెచ్చి పొయ్యగలిగితే, అభిషేకించగలిగితే, నీ దేవుని సంతోషపరచడానికి, నీ దేవుని గణపరచడానికి సంవత్సరానికి 1 కూటం కూడా పెట్టలేవు నువ్వు. అది సాకే. పిల్లోడు ఉన్నాడు కదండి, పాస్ అవ్వాలి కదండి, గేదె ఏనాలి కదండి, పాలు రావాలి కదండి, మనవడు పుట్టాలి కదండి, మనవరాలు పుట్టాలి కదండి, అరే ఇవన్నీ సాకులే. ఇల్లు కట్టాలి కదండి. అంటే ఈ లోగడ ప్రభు నిన్ను కాపాడడం లేదా? ఈ ప్రభు నిన్ను దర్శించట్లేదా? ప్రభు నిన్ను గణపరచట్లేదా? ప్రభు నీ ప్రతి అవసరతలు తీర్చటలేదా? సాకులు చెప్పే సోదరి, సాకులు చెప్పే సోదరుడా, ఈ దినమందు నేను చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ గుర్తొచ్చినవి మాత్రమే చెప్పగలుగుతున్నాను. మీరందరూ ఈ దినము ఒక స్థితికి వచ్చేయాలి. మనం దిద్దుబాటు స్థితికి వచ్చేయాలి. దిద్దుబాటు స్థితికి వచ్చేయాలి. అవును, నా జీవితంలో నేను ఇలా చేయలేకపోతున్నానే, కృతజ్ఞత చెల్లించలేకపోతున్నానే, కృతజ్ఞత భావాన్ని చూపించలేకపోతున్నానే. దేవునికి ఇవ్వాల్సింది మొదటిగానే నీ స్థానంలో నీవు దేవుడికి ఇవ్వాల్సింది మొదటిదే ఆ పాడైనది లేక పుచ్చినది పనికి రానిది ఎప్పటికీ నువ్వు దేవునికి ఇవ్వద్దు. పనికొచ్చేది ప్రయోజనకరమైనది. సమూయేలును హన్నా ఏం చేసింది చెప్పండి? కుంటోడా, గుడ్డోడా, నడ్డోడా చెప్పాలి. మంచివాడేనా? ఆమేన్, హల్లెలూయా. మొదటిగా దేవా, నీవు నాకు ఇచ్చిన ఫలాన్ని నీకే సమర్పిస్తున్నాను. దేవుడు చెప్పాడా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. పరిశుద్ధమైనది, శ్రేష్టమైనది, జ్యేష్ఠమైనది అంటే ప్రథమమైనది దేవునికి సమర్పయామే. మీ ఇంట్లో మీ బిడ్డల్ని అందరూ సేవ చేయాలని కాదు, సువార్త పనిలో, సంఘపు పరిచర్యలో, దేవా నా బిడ్డలు వాడబడాలి దేవా, పరిచర్యలో అరిగిపోవాలి దేవా, ఏదో ఒక తలంతో కొరాలి తప్పనిసరిగా నువ్వు దేవునికి సమర్పించాలి. కనుక కోటాలు జరుగుతున్నప్పుడు, ప్రాంతాలు జరుగుతున్నప్పుడు మళ్ళా కాపరి చెప్పకూడదు మీకు. పాడి గేదెలున్న వాళ్ళు పాలు తీసుకురండి అని మీకు చెప్పకూడదు. నీళ్ళున్నవారు నీళ్లు తీసుకురండి అని మీకు చెప్పక్కర్లా. పని జరుగుతుంది. దేవుని కొరకు, దేవుని సంఘములో, మందిరములో దేవుని ఘనపరచుట కొరకు విలువైనది, ప్రశస్తమైనది, ఘనమైనది నీవు దేవునికి అర్పించడము నేర్చుకోవాలి. సంఘమా, అరిగిపోయినవి, చిరిగిపోయినవి, మారనివి అలాంటివి ఏమీ దేవునికి సమర్పించకండి. మరలా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. ఇంకనూ చిల్లర పైసలు వేస్తున్నావా నువ్వు? ఇంకనూ రూపాయలు 2 రూపాయలు మార్చుకుని వెయ్యాలా? నీ దేవుడు ఎవరు? ఘనమైన వాడు, శ్రేష్టమైన వాడు. నిజంగా నీ కుటుంబంలో ఆ రోజున ఆ 2 రూపాయలు ఉన్నాయా? ఆ 2 రూపాయలు నీ జీవనం అయితే వెయ్యి. ఆ విధవరాలు ఏం చేసిందంట? ఆమె కలిగిన జీవనం అంతయో, అంటే ఆమె నిజానికి ఇంకేమీ లేవు, వేసింది. ప్రభు చెప్పాడు,
మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని. మరి ఈ రోజున అంటే నీకు ఇంకా ఏమీ లేదా? అంటే ఇంకేమీ లేదా నీకు? అసలు ఏమీ లేకనే రూపాయి 2 రూపాయలు చిల్లర దేవుడిగా చేస్తావా ఇంకానే? నేను ఇప్పుడు చెప్పను అసలు ఈ విషయం. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలా దీవించబడతారు. ఇన్ని సంవత్సరాలు అయింది సేవలో, చిల్లర డబ్బులు వేయకుండా అని చెప్పలేదు నేను. ఎప్పుడోసారి నాన్నబాబు అన్నాడు, ఘనమైన దేవుని ఘనంగా ఆరాధించాలి, చిల్లర డబ్బులు వేయకండి, అది మీరు దేవుణ్ణి ఘనహీనపరుస్తున్నారు అని చెప్పి ఓ మాట చెప్పాడు. ఆ మాటనే తీసుకొని కొంతమంది ముసలోళ్ళు ఊరేగేశారు అంతే. మీరు ఊరేగేసిన అది చాటింపే చేసిన సమస్య ఏమీ లేదు, కానీ నువ్వు నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నేర్చుకోండి అంతే. మన ప్రభువు చిల్లర దేవుడేనా? ఏమండి, చిల్లర దేవుళ్ళు ఎవరు? చిల్లర మార్చుకొని కూర్చున్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం అలాగ కాసు కాసు వేసుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళం మనం. అంటే నేను వెళ్ళలేకపోయినా ఆ తీర్థాలకు వెళ్ళేటప్పుడు చూసేవాడిని, వాళ్ళు వెనకాల వెళ్ళి చూసేవాడిని. అక్కడ 10 పైసలు, అక్కడ 5 పైసలు, అక్కడ పావల అలా వేసుకుంటూ చివరికి వెళ్ళి డిబ్బీలో కూడా చిల్లర డబ్బులు వేసేవాళ్ళని చూసేవాళ్ళం. విగ్రహాలు గనక ఇక్కడున్నవాడు ఎవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. మన మధ్య ఉన్నవాడు ఎవరు? జీవము గల దేవుడై ఉన్నాడు. నీ స్థానముని హెచ్చించిన వాడు ఇక్కడ ఉన్నాడు. కృప ద్వారా పైకి ఎత్తపట్టబడిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఇలాంటి గొప్ప ఘనమైన దేవునికి ఇంకా చిల్లర మార్చుకొని, ఆవిడ కోటీశ్వరాలే, ఆవిడకి వెనకాల చేను ఉంటుంది, ఆస్తిపర్రాలే, ఐదారు ఆస్తి కానీ. అయ్యో, ఎంత దీనమైన ఆత్మ అంటే పనిగట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు వెయ్య, 10 రూపాయలకి చిల్లర మార్చి 2 రూపాయలు, మొత్తం మీద 4 వారాలు పనిచేస్తాయన్నమాట. అయ్యి 4 వారాలు 4 రెళ్ళు 8. దేవునికి స్తోత్రం. అంతే దీవెన వచ్చేసింది ఆవిడికి. ఇట్లా చేయబోకండి. దేవుని నామమునకు అవమానము తెచ్చిపెట్టుకో. నీవు ఇలా చేసి దేవుని అవమానపరుస్తున్నావు. కనుక ఆ స్త్రీ ఏం చేసింది? ఆ షాపులో చెప్పాలి, అన్నింటికంటే విలువైన, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, విలువైనది తీసుకొచ్చి, పిల్లారా ఇదిగో ముగింపులో ఉన్నాం, మీరు త్వరపడకండి. అందుకే చెప్పాను, మనం పెందలగడే రావాలి దేవుని సన్నిధికి. ముగింపులో మంచి మాటలు పట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో చూడండి, ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చింది, వస్తూ ఉంటే వెంటనే వాళ్ళు చూసి, ఏయ్ పాపలకు ఇది మార్గం కాదు, అదిగో చూడు ఆ దొడ్డి వైపున గుమ్మం ఉంది, అక్కడ కొందరు మంది కూర్చున్నారు, కొందరు అక్కడికి వెళ్ళు, అంతేగాని ఈ పరిశుద్ధుల మార్గంలో నువ్వు రావద్దని తోసేసారట. అప్పుడు ఆమె అనుకుంది, రైట్, సరైన స్థలానికి నన్ను తోస్తున్నారు, బహుశా నా ప్రభు కూడా అక్కడే ఉండి తీరుతాడు, నా ప్రభు అక్కడే ఉండి ఉంటాడు అని చెప్పి ఆ వైపు నుంచి వచ్చేసరికి ప్రభువు శిష్యులు అలాగునే మౌనంగా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళింది, ఆమేన్ హల్లెలూయా, ప్రభువును చూడగానే ఆమె కన్నీటి ధారలాగట్లేదండి, హృదయం పగలగొట్టింది, ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుతో ప్రభు పాదాల మీద పడతా ఉంటే పాదాలు కడుగుతుందంట. ఆమె గోళ్ళుకున్న రంగులు అన్నీ కరిగిపోతున్నాయంట. స్తోత్రం చెప్పండి. గోళ్ళుకున్న రంగులు కరిగిపోతున్నాయి. ఆమె ఏడుస్తూ ఉంటే పెదాలకు రంగు పెట్టుకుని వచ్చిందంట, పెదాలు రంగు కరిగిపోతూ ఉంది. ముఖానికి రాసుకుని వచ్చిందంట, ముఖానుకున్నది కూడా రాలిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖానికి రాసుకున్న బూడిద, పెదాలకు రాసుకున్న రంగు, ఆమె గోళ్ళకు పెట్టుకున్న రంగులన్నీ ఆ కన్నీళ్లలో ఆయన పాదాలు తడిచేటప్పుడు, ఆయన పాదాలు కడిగేటప్పుడు ఈ రంగులన్నీ ఊడిపోయాయి, కరిగిపోయాయి. ఇంతకాలము దేవుని చర్చకొస్తూ, వింటున్నారు ఇక్కడ, దేవుని సన్నిధికి వస్తూ ఇంకా మందు విడిచిపెట్టవా? ఇంకా గోళ్ళు రంగు విడిచిపెట్టవా? గోళ్ళు పెంచుకుంటున్నారు కొంతమంది. ఎవరి కోసం పెంచుతున్నావు? ఎవరి కోసం? గోళ్ళు ఎవరి కోసం పెంచుతున్నావు? రంగులు ఎవరి కోసం వేస్తున్నావు నువ్వు?
అసలు మనము వర్తమానం అని చెప్పుకుంటూ, వాక్యం అని చెప్పుకుంటూ ఇంకను గోళ్ళు పెంచుకోవచ్చా? ఎంత తప్పది. అది సైతానాత్మ. రంగులు వేసేది అది దురాత్మ కార్యము. పెదాలకు రంగులు, ముఖానికి రంగులు కొట్టేది అది దురాత్మ చేసే కార్యం. అది ఆమె చూడండి ఎంతగా ఆమె పెదవులపై ఉన్న రంగు, ముఖానుకున్న రంగు ఏడుస్తూ ఉంది. వలవల ఏడుస్తూ ఉంటే ఆ గోళ్ళకున్నది, ముఖానుకున్నది అంతా పూర్తిగా కడిగి శుద్ధీకరించేసింది. అలాగే పాదాలు కడిగి శుద్ధీకరించేసింది. ఇప్పుడు పగలగొడుతుంది. విలువైన అత్తరు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో మార్చుకోదగిన కార్యాలు ఎన్నెన్నో కనబడతా ఉన్నాయి. తప్పక వాటన్నిటి నుంచి నీకు ఏం కావాలి? శుభ్రత కావాలి. గోళ్ళు పెంచుకున్న ఎవరికైనా, మగాళ్ళైనా స్త్రీలైనా గోళ్ళు పొడవుగా పెంచుకునే అలవాటు ఉంటే వెంటనే కట్ చేసేయండి. ఇంటికి వెళ్ళగానే జుట్టుపోలుగా కనబడకండి. చక్కటి కత్తిరింపు వేయించుకోండి. జుట్టుపోలుగా కాదు, మనం బయట అన్న డబ్బులు అనేవాళ్ళం కాదు. రోషంగా ఉండాలి పురుషులంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక పురుషులు తప్పక మార్పు చెందాలి. ఆడపిల్లలు మార్పు చెందాలి. విలువైనది దేవుని సన్నిధి. దేవుని కొరకు విలువైన జీవితాన్ని జీవిద్దామా? అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను దర్శించి ఉన్నావు, నాతో మాట్లాడి ఉన్నావు. నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి ప్రభువా. నిజమే దేవా, నేను ఇంకను ఆ బూడిద రాసి, ఆ రంగు పూసి, ఈ బూడిద రాసి నన్ను నేను అపవిత్రం చేసుకుంటున్నాను, మలినం చేసుకుంటున్నాను ప్రభువా, మన్నించయ్యా. అయ్యా, క్రమంగా ప్రార్థనకు రాలేకపోతున్నానయ్యా. ఆరాధన అంటే భయం లేదు, ప్రార్థన అంటే లక్ష్యము లేదు. ఈ దినము నాతో మాట్లాడావు దేవా. సోదరి, నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సోదరుడా, నీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించగలరా? మీ స్వరం వినిపించాలి దేవునికి. మీ హృదయాల నుండి రావాలి సమర్పణ ప్రార్థన, తీర్మాన ప్రార్థన రావాలి. వ్యర్థముగా వచ్చి వ్యర్థంగా వెళ్ళకండి. వ్యర్థముగా వచ్చి వ్యర్థంగా వెళ్ళొద్దు. తప్పక నీవు ఏదో ఒకటి పొందుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. శక్తిని పొందుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. జీవాన్ని పొందుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. మారు మనసు పొందుకొని వెళ్ళాలి. పశ్చాత్తాపం పొందుకొని వెళ్ళాలి. తీర్మానము తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. నీ జీవితంలో ఏదో మార్పు జరగాలి. నువ్వు మరలా వచ్చే ఆదివారం ఇలా రాకూడదు. ఇక వచ్చే ఆదివారము నీ గోళ్ళు పెంచుకొని, రంగులు పూసుకొని నువ్వు ఆరాధనకు రాకూడదు. ఇక నీ జీవితం మారిపోవాలి, నీ భాష మారిపోవాలి, నీ వేషం మారిపోవాలి, నీ డ్రెస్ మారిపోవాలి, నీ పరిస్థితి మారిపోవాలి. జుట్టుపోలుగా ఉన్న నీ జుట్టు కత్తిరించబడాలి. ఇలాంటి జుట్టుతో నువ్వు దేవుని దగ్గర రాకూడదు. అంటుకురా పెంచుకొని రావాలి నువ్వు దేవుని దగ్గరికి. శత్రువుకి నీ జుట్టు దొరికితే విధులు పెడతాడు అనుకుంటున్నావా? ఆ జుట్టుని పట్టుకుని ఒంగడ తీస్తాడు. మీ జుట్లు కత్తిరించబడాలి. ప్రార్థన చేయండి, సమర్పించుకో. తండ్రి, నిజమే, ఈ దినం నాతో మాట్లాడావు. రేపు వచ్చే ఆదివారం నాడికి నా జుట్టు కత్తిరించుకుంటాను, నా రంగులు, గోళ్ళు అన్నీ తీసి పడేస్తాను ప్రభువా. నేను వాక్యం తెలిసి కూడా తప్పు చేస్తున్నానయ్యా. వాక్యం తెలిసి తప్పు చేస్తున్నానయ్యా. నన్ను మన్నించయ్యా, నన్ను కడుగమయ్యా, నన్ను శుద్ధి చేయము దేవా. శుద్ధి చేయము తండ్రి, నన్ను కడుగము దేవా. ఆ పాపాత్మురులైన స్త్రీ జీవితాన్ని, విస్తారమైన పాపాలు చేసిన ఆమె జీవితాన్ని విస్తారముగా నీ పాదాలు కడిగి ప్రేమించింది గనుక విస్తారమైన పాపాలు క్షమించిన దేవా,
విస్తారమైన పాపాలు క్షమించిన తండ్రి, కడిగి శుద్ధి చేసిన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలందరూ లోపలికి రావాలి, ప్రార్థనలో నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నామకార్థ భక్తి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? వేషధారణ భక్తి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఆశించే భక్తి, దేవుడు మెచ్చే భక్తి, దేవుడు ఆశించే ప్రార్థన, దేవుడు ఆశించే మాదిరికరమైన జీవితము కలిగి ఉండాలని ఈ దినమే సమర్పించుకుని వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులు కళ్ళు మూసుకోవాలి. పళ్ళు క్రిస్తున్నాడు రాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడానికి బదులు కళ్ళు తెరుస్తావే? భయం ఉందరా నీకు? చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణ మీదేమో కాదనకు. నీ హృదయం తెరువు యేసు కొరకు. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణ మీదేమో కాదనకు. నీ హృదయం తెరువు యేసు కొరకు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయెను చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయెను చూడుము. యేసు కార్చిన రక్తం ప్రతి పాపము కడుగు కాదనకు. కన్నులెత్తి చూడు సిలువ వైపు. ప్రభు యేసు కార్చిన
రక్తం ప్రతి పాపమును కడుగు, కాదనకు కన్నులెత్తి చూడు సిలువ వైపు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులన్ తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా యేసుని అంగీకరించినా, యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఇదే దినమందైనా. ప్రియ సోదరి సోదరుడా, బహుశా ఇది నీకు కడసారి వర్తమానం కావచ్చు, చివరి హెచ్చరిక కావచ్చు, చివరి వర్తమానం కావచ్చు. ఎందుకు? ఏమో, రేపు సమయం ఉందో లేదో ఎవరికి తెలుసు. కాదనకు. ప్రభు నీతో మాట్లాడుచుండగా, ప్రభు నిన్ను హెచ్చరిస్తుండగా కాదనకు. ఆమె చెప్తున్నావు మంచిదే, అలాగున జీవిస్తున్నావా? ఆమె చెప్పే నీవు, ఆమెనని పలికే నీవు అలాగున వాక్య క్రమముగా జీవిస్తున్నావా? చెడిపోయిన హృదయముతో ఎంతకాలం చెరిగిపోయిన నీ మార్గాలని పాడు చేసుకుంటావు? ప్రార్థన చేయట్లేదు ఎవరన్నా? మిమ్మల్ని మౌనంగా ఉండమన్నానా? చెడిపోయిన హృదయాల మార్గాలు పాడు చేసుకుంటున్నావు. నీ హృదయం సరిగా లేదు, కానీ కాపరి సరిగా లేదంటావు, కుటుంబం సరిగా లేదంటావు, సంఘము సరిగా లేదంటావు. ఎవరు సరిగా లేకపోతే నీకేమి సోదరుడా, నీకేమి సోదరి? నీ ఆత్మను సరిగా చేసుకో, నీ ఆత్మను సరిదిద్దుకో, ప్రభు కోసం నిలబడు. పడిపోయిన స్థితిలో నువ్వు ఉండి ఇతరులు పడిపోయారని చెప్తున్నావే, ముందు నువ్వెక్కడ పడిపోయావో తిరిగి ఆ స్థితిలో నుంచి లేవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నీకు అనుకూలమైన సమయం. ఇది కడసారి తరుణం కావచ్చు. నీకు ఒక గంట తర్వాత నీకేం జరుగుతుందో తెలుసా? ఇదే నీకు అనుకూలమైన సమయం. కాదనుకు దేవుని వాక్యాన్ని, కాదనుకు దేవుని చిత్తాన్ని. ఇప్పుడైనా నీ హృదయం తెరువు, ఇప్పుడైనా సమర్పించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో, ఓ నీ హృదయాన్ని సమర్పించుకో. నీ కుటుంబంతో దేవుని ఎదుకు రావాలని సమర్పించుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ప్రభు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తానే ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తానే ఉన్నాడు నిన్ను. నీ కొరకు సిలువలో బలయ్యాడు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా? నీ కొరకు ఆయన రక్తమంతా కాచాడు తెలుసా? ఆ రక్తములో ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించుకో. సాకులు చెప్పడం మానే, సాకులు చెప్పడం మానే సోదరుడా, సాకులు చెప్పడం మానే సోదరి. ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని ఆయన రక్తములో కడిగి శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి, సమర్పించుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదిగో గుర్తుపెట్టుకో, మార్చి 2వ తేదీ, మార్చి 2వ తేదీన నా ప్రభుకు నేను మాట ఇచ్చాను. మార్చి 2వ తేదీన నా ప్రభువుకు నేను మాట ఇచ్చాను. నేను మాట తప్పలేను. నేను భ్రష్టుడిగా జీవించలేను. నేను సాకులు చెప్తూ బ్రతకలేను. నేను దేవుని కొరకు జీవిస్తాను. ప్రతిదినం ప్రభుని ప్రేమిస్తాను, ప్రతిదినం ప్రార్థిస్తాను. అయ్యో నియామక కూటాలు, అయ్యో నా కోసమే ఏర్పాటు చేస్తున్నారు చర్చిలో కూటం. రేపు రాత్రి నేను రాత్రంతా ప్రార్థన చేయడానికి నా దేవుని దగ్గర గడుపుతాను. ప్రభుతో మాటిచ్చి వెళ్ళావు. అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన వర్తమాన విశ్వాస యొక్క లక్షణమైనది. నువ్వు ప్రార్థన అంటే భయపడి పారిపోయేది
నిజమైన విశ్వాసి జీవితం కాదది. పిరికాత్మ నీలో ఉంది, పిరికాత్మ నీలో పారిపోవునుగాక. ధైర్యము కలిగిన ఆత్మచేత దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. పరమ తండ్రి పరిశుద్ధుడా యేసు జీవాధిపతి, ఈ దినమందు ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. సాకులు చెప్పే జీవితాల నుండి తప్పక ప్రతి వారు విడుదల పొందుదురుగాక. నియామక కూటాలకు తప్పక నిబిడలు బయలుదేరి వచ్చుదురుగాక దేవా. కృతజ్ఞత కూటాలకు ఏ ఒక్కటి పోగొట్టుకోకుండా సాగిపోయే మనసుని బిడ్డలకు ఇవ్వండి దేవా. ఏ ఒక్క ఆరాధన మిస్ కాకుండా నొప్పితోనైనా, శ్రమతోనైనా, శోధనతోనైనా నీ మందిరములో కుంటుతూ దేగుతూ నీ మందిరములకు వచ్చి పడేవారుగా చేయనాయన. సాకులు చెప్పడం, సాకులు చెప్పి తప్పించుకోవడము అది గొప్ప సంగతిగా నీ బిడ్డలకు కనబడవచ్చు. అది కానే కాదు. అది దీవెనకు మార్గం కాదు, అది ఆశీర్వాదానికి మార్గం కాదని నీ బిడ్డలు నిశ్చయముగా తెలుసుకుందరుగాక దేవా. తండ్రి, సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించు కొద్దీ ఎత్తబడుట దగ్గర పడుతుంది. ఓ వర్తమానంలో ఉన్న వాళ్ళకి, వధువులో ఉన్న వాళ్ళకి ఎత్తబడ జరుగుతుందని తెలిసి మత్తులుగా, సోమరులుగా, ప్రార్థన అంటే భయపడేవారుగా ఉండే నీ ప్రజలతో మీరు మాట్లాడు దేవా. వారిలో ఉన్న మత్తుతనం, సోమరుతనం పారిపోవునుగాక. ప్రతి ఒక్కరు మా కళ్ళు కనిపించట్లేదండి, ఓ మేము రాలేమండని సాకులు చెప్పకుండా పెందల కడనే వచ్చి తెల్లవారున వారు బయలుదేరి ప్రార్థించుకుని వెళ్ళుతురుగాక దేవా. నీ కార్యం చేయండి దేవా. యథావిధిగా బుధవారము, యథావిధిగా శుక్రవారం జరిగే ప్రార్థనలకు నీ బిడ్డలు నడిపించండి. రేపు రాత్రి మేమందరము పురుషులు ఎవరు ఒక్కరిద్దరు కనబడుతున్నారు దేవా. పురుషులందరితో మాట్లాడండి నాయన. ఈ దినం ఎంతమంది అయితే ఇక్కడ కనబడుతున్నారో రేపు రాత్రి ప్రతి ఒక్కరూ ఇక్కడ కనబడదురుగాక దేవా. అలాంటి రోషము నీ పురుషులందరికీ దయచేయండి. మగవాళ్ళందరికీ రోషం కలిగించండి. పాస్టర్ గారు ఎందుకు రాలా చెప్తాడు, వెళ్దాంరా మనం ప్రార్థనకి. ఆదివారం మాత్రం ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. రేపు రాత్రి కూడా చర్చిలోనికి వెళ్ళి కూర్చుందాం, ప్రార్థన చేద్దాం అనేటువంటి రోషము తప్పక పురుషులందరిలో నువ్వు కలిగించదువు కాక. తండ్రి, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, రోగులను ముట్టి స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, నూతనాత్మలకు రక్షణ దయచేయండి, యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి ప్రభువా. అయ్యా, సండే స్కూల్ పరిచయాన్ని దీవించండి అయ్యా. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలను దీవించండి, కాలేజీకి పోతున్న బిడ్డల్ని, స్కూల్కి పోతున్న బిడ్డల్ని దీవించండి, ఇంటర్ పరీక్షలు రాయిపోతున్న ప్రతి బిడ్డతో నీ ఆత్మను ఉంచండి, నీ సన్నిధి ఉంచండి దేవా. చక్కటి మార్కులతో చక్కటి ర్యాంకు సాధించగలిగిన వారుగా చేయనాయన. 10th తర్వాత పరీక్షలు రాయిపోతున్నారు బిడ్డలు, 10th క్లాసు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నిశ్చయముగా దీవించండి, వారిని బలపరచండి దేవా. వారు కూడా మంచి మార్కులతో పాస్ అగుటకై తప్పక కృప చూపమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగే వివాహము కాని వారికి వివాహము జరుగునుగాక, మ్యారేజ్ మ్యాచ్ జరుగునుగాక, గర్భిణీ స్త్రీలు దీవించదువుగాక, సంతానం లేని వారికి సంతానం ఇచ్చదువుగాక, ఇళ్ళు ఎవరు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి తప్పక ఆ చక్కటి గైడెన్స్ మీరు ఇచ్చి నడిపించదువుగాక. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ప్రేమ ఇందును సిద్ధపరిచిన నా సహోదరి సహోదరులందరినీ యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను ప్రభువా. వచ్చే నెల మరలా మరి కొందరు సిద్ధపడుదురు గాక. దాని కొరకు బిడ్డలను సిద్ధపరచండి. ఈ దినము తీసుకొని రాబడిన ఆహార పానములను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ దినం పాలు పొందిన ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, ప్రతి ఆదివారం ప్రతి కూటమిలో కనబడుదురుగాక దేవా. కనుకరించి కార్యం చేయండి. నీ వద్దకు వచ్చిన బిడ్డలందరినీ తప్పక స్తన్యపానము చేయి బిడ్డలను కూడా దీవించండి, పసి బాలురుని దీవించండి, పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ మహిమ కొరకు నిలబెట్టుకుని వాడుకోండి. సేవను సరిదిద్దండి. సాయంకాలం 4 గంటలకే మేమందరము నీ మందిరములో కనబడదుముగాక. సాయంకాలము ప్రభురాత్రి భోజనము, పాదశుద్ధి కార్యము సమస్తము దీవెనకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, ప్రేమ, సమాధానం, సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. మంచిది, కూర్చోండి.
వినండి, డేకర్స్ చెప్పే మాట వినండి. ఆ బ్రదర్స్ ఐదు- యవనస్తులు వెళ్ళి అక్కడ అన్ని సిద్ధపరచండి. ఒక 5 నిమిషాలండి, బయట ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గత వారం తెలియజేసినట్లుగానే క్విజ్లో పాల్గొన్నటువంటి, ఈ పోటీలో పాల్గొన్నటువంటి సిస్టర్స్కి అందరికీ మరి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాకపోతే నిరుత్సాహపడే విషయం ఏంటంటే, మేము యూత్ సిస్టర్స్ బ్రదర్స్ కోసం ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ కొన్ని పరిస్థితుల వలన, నాకు తెలిసి ఎగ్జామ్స్ వలన అనుకుంటాను, ఇంటర్ ఎగ్జామ్స్ అలాగే 10th ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళు చదువుకుంటున్నారు, దీని మీద దృష్టి పెట్టలేదని అనుకుంటున్నాము. మరి ఈ నెలంతా మార్కు సువార్త అయిపోయింది అనుకుంటాను. అయిపోయిందా? నెక్స్ట్ లూకా సువార్త.